ముంజికాయలు వచ్చినాయో. వెయిటింగ్ ఫర్ ముంజికాయలు. నేను స్కాట్లాండ్ వచ్చిన తర్వాత అసలు ఈ సమ్మర్ లో ఏదైనా బాగా మిస్ అవుతున్నానంటే అది ముంజికాయల్ని. నాకు ఇవంటే ఎంత పిచ్చి అంటే మొదలెడితే 20 నుంచి 30 కాయలు ఆపకుండా తినేస్తాను. మన ఛానల్ ని మొదటి నుంచి ఫాలో వాళ్ళకి బాగా తెలుసు ఎవ్రీ సమ్మర్ లో ఎంత ఇష్టంగా ఏ రకంగా తింటాను అని. మొన్న నేను వీడియో కాల్ చేసినప్పుడు మా నాన్న వాళ్ళందరూ ముంజలు తింటా ఉంటే నాకు అసలు ఏడుపు ఒకటే తక్కువ. ఎంత బాధపడ్డాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్రాడ్ లో ఉండి ముంజికాయలు తినే రోజు వస్తుందని. బికాస్ ఇక్కడ దొరకడం అనేది ఇంపాసిబుల్ థింగ్. మనం ఇండియా నుంచి ఇక్కడ పార్సల్ ఎంచుకోవాలంటే నార్మల్ పార్సల్ కి ఎంత కాస్ట్ అవుతుంది. ఇంక ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండు 2-3 డేస్ లోనే వచ్చేయాలి. దట్టు ఐస్ లో పెట్టి తీసుకురాలి. ఓ పెద్ద ప్రాసెస్, చాలా కాస్ట్. సో అందుకే మాక్సిమం ఎవరు కూడా అంత ధైర్యం చేయరు. అంత పెద్ద ప్రాసెస్ చేయడం కంటే తినడం అనేది బెటర్ అని వదిలేస్తారు. బట్ మన అదృష్టం ఎలా ఉండిద్దంటే మా నాగరాజ్ అన్న అదే మా కన్సల్టెన్సీ సార్ శ్రీలంక నుంచి అదే పనిగా ముంజికాయలు మామిడికాయలు పార్సల్ వేయించుకున్నారు. బికాస్ మనకి ఇండియా నుంచి వెండర్స్ ఎవరు లేక శ్రీలంక నుంచి వేయించాల్సి వచ్చింది. నేను ఇంక ఇయర్ తినలేకపోతున్నాను బాధపడుతుంటే మా వదిన రియాక్షన్ అయితే కావ్యం మేము తిని 7 సంవత్సరాలు అయింది కావ్య అన్నది. అప్పుడు అర్థమైంది ఇంత కష్టపడి శ్రీలంక నుంచి ఎందుకు పార్సల్ వేయించారు. కనీసం నాకు జాలి దయా లేకుండా గబ్బా పార్సల్ ఓపెన్ చేసుకుని అందులో 7 డబ్బాలు వస్తే 4 డబ్బాలు ముంజలకి తోలు తీసుకొని ప్లేట్లు వేసుకొని గుట్టుకొని మింగేసాను. అన్ని ఒకే పార్సల్ వేయించుకునే వాళ్ళు తినిందేమో నేను. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారు పుట్టినోడా, బాబోరా, నీకు చదివే లేదు. సో నా ముంజికాయల స్టోరీ ఇదే అన్నమాట. చాలా మంది స్కిన్ అండ్ హెయిర్ కేర్ వీడియో అడుగుతున్నారు. ఇంతమంది అడిగినందుకే నేను తప్పకుండా చేస్తాను. ప్రాపర్ గా ఒక ఫుల్ లెంత్ వీడియో క్లియర్ గా చేస్తాను స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంతకీ ఇయర్ మీరు ముంజికాయలు తిన్నారా లేదా, అసలు మీరు వీటిని ఏమంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్. అదే చిత్రం లైక్, షేర్, కామెంట్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను.